Welcome to AR Stock Whisperers channel. ఒక సినిమాకి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ వస్తుంటాయి. థియేటర్లన్నీ ఫుల్. కానీ తీరా చూస్తే ప్రొడ్యూసర్కి లాభాలు రాకపోగా నష్టాలొస్తాయి. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈరోజు మన ముందున్న ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూస్తుంటే పరిస్థితి అచ్చమిలాగే ఉంది. అవును, నిజమే. అంటే బయటికంతా అద్భుతంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లోపల లెక్కలు వేరేలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మన లోతైన విశ్లేషణ లక్ష్యం కూడా ఇదే. ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వ్యాపారంలో ఉన్న అతిపెద్ద వైరుధ్యాన్ని డీకోడ్ చేయడం. మ్యాన్షన్ హౌస్ బ్రాండీ అనగానే చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది. రీసెంట్ గా వీళ్ళు ఇంపీరియల్ బ్లూ విస్కీని కూడా తమలో కలుపుకున్నారు కదా. కలుపుకున్నారు. ఇక్కడ అసలు మిస్టరీ ఏంటంటే వాళ్ల సేల్స్ అలానే రెవెన్యూ రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి, కానీ నికర లాభం చూస్తే దారుణంగా పడిపోయింది. అదే ఆ Q1 FY27లో నెట్ ప్రాఫిట్ ఏకంగా 64.3% పడిపోయింది. అసలు ఇది గ్రోత్ స్టోరీనా లేక వాల్యుయేషన్ ట్రాప్ అనిపించింది నాకు. కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఇక్కడే నంబర్స్ని కొంచెం విడమర్చి చూడాలి. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 10,933 కోట్లుందండి. రెవెన్యూ ఏమో ఏటా 1,800 కోట్లు దాటేస్తోంది. కానీ లాభం మాత్రం కేవలం 31.5 కోట్లకు పడిపోయింది. రైట్. అంటే 1,800 కోట్ల సేల్స్కి కేవలం 31 కోట్ల లాభం. ఇదెక్కడి లక్కండి? ఎబిటా మార్జిన్స్ కూడా ఒకప్పుడు 14-17% ఉంటే ఇప్పుడు బాగా పడిపోయాయి కదా. అవునవును, పడిపోయాయి. పీ రేషియో చూస్తే 43 దగ్గర ఉంది. అంటే ప్రతి ఒక్క రూపాయి లాభం కోసం ఇన్వెస్టర్లు 43 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. వామ్మో, 43 రూపాయల? వినడానికే కొంచెం భయంగా ఉంది. కానీ మళ్ళీ వాళ్ళ ఫౌండేషన్ చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తోంది. రిటర్న్ రేషియోలు బాగున్నాయి కదా. అదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 26-30% వరకు ఉంది. అది చాలా ఎఫిషియెంట్ బిజినెస్ అనడానికి గుర్తు. ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా ఏటా 130-160 కోట్లొస్తోంది వాళ్ళకి. ఓహో, అద్భుతం. క్యాష్ రిజర్వ్స్ కూడా బాగానే ఉన్నాయని చదివాను. దాదాపు 360 కోట్లు అనుకుంటా. అవును, అంతేకాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకప్పుడు ఏకంగా 700 కోట్లున్న అప్పు ఇప్పుడు ఆ క్యాష్ ఫ్లో వల్ల కేవలం 42 కోట్లకు తగ్గిపోయింది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. అప్పులు అంతలా తగ్గాయి, చేతిలో బోలెడంత క్యాష్ ఫ్లో ఉంది, మళ్లీ నెలకు 34 లక్షల కేసుల రికార్డ్ సేల్స్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు లాభాలెక్కడికి పోయాయి? ఈ వైరుధ్యాన్ని ఛేదించాలంటే వాళ్ల ఖర్చుల వైపు చూడాలి. లాభాలు తగ్గడానికి మెయిన్ రీజన్ ఆ ఇంపీరియల్ బ్లూ ఇంటిగ్రేషన్ కోసమైన ఖర్చులే. సుమారు 30 కోట్లు దాకా ఈ క్వార్టర్లోనే పడ్డాయి. రైట్. అంటే ఆ బ్రాండ్ని కలపడం వల్ల వచ్చిన వన్ టైం కాస్ట్ అంటారా? వన్ టైం కాస్ట్ అని చెప్పొచ్చు. దీనికి తోడు ముడి సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ENA అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, అలానే గ్లాస్ బాటిల్స్ రేట్లు పెరగడం వల్ల ఆపరేటింగ్ మార్జిన్స్ దెబ్బతిన్నాయి. అర్థమైంది. ఇవి చూస్తుంటే రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ లానే ఉన్నాయి. మరి దీన్ని తట్టుకోవడానికి వాళ్ళ దగ్గరున్న గ్రోత్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ బాగానే ఉన్నాయి. ఫ్లాండీ అలానే రిజర్వ్ లాంటి ప్రీమియం బ్రాండ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. నైజీరియాలో కొత్తగా ఎక్స్పాండ్ అవుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అసెట్ లైట్ మోడల్ ఫాలో అవుతున్నారు. అసెట్ లైట్ మోడల్ అంటే సొంతంగా ఫ్యాక్టరీలు కొనకుండా కాంట్రాక్ట్ బేసిస్లో తయారు చేయించడం కదా. మంచి స్ట్రాటజీనే. కానీ ఫ్యాక్టరీల మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఒక ప్లాంట్ వాల్యుయేషన్ మీద ఆడిటర్ లేదో అబ్జెక్షన్ పెట్టారు కదా, అదేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ఆడిటర్లు ఒక ప్లాంట్ వాల్యుయేషన్ ఖచ్చితంగా లేదని ఆడిట్ ఫ్లాగ్ రైజ్ చేశారు. ఇది అకౌంటింగ్ పారదర్శకతపై కొన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇన్వెస్టర్లకు ఇలాంటి వార్తలు అస్సలు నచ్చవు. నిజమే, ఎవరికైనా భయమేస్తుంది. దీనికి తోడు లిక్కర్ బిజినెస్ అంటేనే స్టేట్ గవర్నమెంట్ పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. అది ఇంకో పెద్ద రిస్క్. సరే, ఇదంతా విన్నాక ఒక కంక్లూషన్ కొద్దాం. దీంట్లో బులిష్ పాయింట్స్ ఏంటి, అలానే బేరిష్ పాయింట్స్ ఏంటి? ఆ బులిష్ పాయింట్స్ చూస్తే క్లియర్గా నెలకు 34 లక్షల కేసుల అమ్మకాలు, అప్పులేని బ్యాలెన్స్ షీట్, మార్కెట్ లీడర్షిప్ కనిపిస్తున్నాయి. ఇక బేరిష్ పాయింట్స్కొస్తే మీరన్నట్టు ఆ ఆడిట్ ప్రాబ్లమ్స్, పడిపోతున్న లాభాల మార్జిన్స్ మెయిన్ రిస్క్స్ అండి. రైట్. మరి ఇన్వెస్టర్లు ముఖ్యంగా గమనించాల్సిన కీ ట్రిగర్స్ ఏముంటాయి? రాబోయే Q2 అలానే Q3 రిజల్ట్స్ అండి. ఆ రిజల్ట్స్లో మార్జిన్స్ తిరిగి 16-18% రేంజ్కు వస్తాయా లేదా అనేది అందరూ చూడాల్సిన కీ ట్రిగ్గర్. అంటే అప్పటిదాకా ఈ స్టాక్ని కొంచెం రిస్కీ లేదా స్పెక్యులేటివ్గానే చూడాలన్నమాట. అవును, ప్రస్తుతానికే స్పెక్యులేటివ్గానే చూడాలి. ఒకవేళ వాళ్ళు ఆ ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేసి మార్జిన్స్ పెంచుకుంటే లాంగ్ టర్మ్లో
ఇది ఖచ్చితంగా అట్రాక్టివ్గా మారుతుంది. పర్ఫెక్ట్. సో ఈ రోజు విశ్లేషణ మనకి ఒక ఆలోచన వదిలేసింది. ఒక బిజినెస్కి కేవలం బలమైన బ్రాండ్ ఇమేజ్ మాత్రమే సరిపోతుందా, లేక క్లీన్ అకౌంటింగ్, ఖర్చుల నియంత్రణ లాంటివి కూడా సమానంగా ముఖ్యమా అని ప్రతి పెట్టుబడిదారుడి దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.